హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హను 2123 గృహప్రవేశం పార్ట్ 2. కొత్త ఇంటి ముందు నిల్చొని ఉన్నామన్నమాట దిష్టి తీయడానికి. టైంకి డాడీకి మీద నిప్పు పడిందేమో అని చాలా భయమేసింది, కానీ పడలేదు, కింద పడ్డది. మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్న టైంలో వర్షం పడ్డది. అట్లా గృహప్రవేశం టైంలో వర్షం పడితే చాలా మంచిదంట. జస్ట్ ఒక చినుకుల్లాగా పడిపోయినవి ఇట్లా గుమ్మడికాయ, కొబ్బరికాయ దిష్టి తీసి, నిమ్మకాయలు కట్ చేసి, పసుపు కుంకుమ పెట్టి మమ్మల్ని లోపలికి రావడానికి దిష్టి తీస్తున్నారు. డాడీ ఇంకా బ్యాండ్ సౌండ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా దిష్టి తీసి తీసుకుంటున్నారనమాట. అక్కడ మా బాబుని నాని ఎత్తుకొని వాడు చల్లగా గాలి వస్తుంటే చూస్తూ ఉన్నాడనమాట. నైట్ టైం కదా. ఇక నేను ఇక్కడ కూరాడకుండా అత్తమ్మ పట్టుకుంది. పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటి వరకు నేను హారతి పళ్ళెం పట్టుకున్నా. మిగతా వాళ్ళందరూ నీరాడకుండా ఒకరు దేవుడు పటాలు, ఇంకా నీళ్ళకుండ, ఇట్లా చాలామంది పట్టుకున్నారు. డాడీ దిష్టి తీసిన తర్వాత తను దిష్టి తీశాడు. ఇంకా అందరం లోపలికి వచ్చి ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి కూరాడకుండాని పుదించలేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి దీపం గాలికి ఉంటుందో ఉండదో అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాక ఒక ప్లేస్లో కూర్చొని ఇంట్లోనే కింద ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి కింద కూర్చున్నాం. అక్కడే అందరం కలిసి పుదిస్తున్నాం అనమాట. నీళ్ళ కుండని, కూరాడకుండని. అసలు కూరాడకుండా అని ఎందుకు అంటారు అంటే, ఉగాది టైంలో ఉగాది పచ్చడి చేసేటప్పుడు కుండలలోనే చేస్తారు కాబట్టి ఆ కుండలో కూడా చేయొచ్చు. అసలు ఎందుకు వాడతారు అంటే, ఇందులో గంజి నీళ్ళు కానీ లేదా బియ్యం కడిగిన నీళ్ళు కానీ అప్పటి కాలంలో తినడానికి కూడా తిండి లేని కాలంలో ఈ గంజి నీళ్ళే మనకు కడుపు నింపేది, అన్నపూర్ణాదేవి అని చెప్పి భావించి అందులో నీళ్ళు పోసి అలా ఉంచుకునేవాళ్ళు అనమాట. అందుకే నీరాడకుండా, కూరాడకుండా అని 2 పేర్లు వచ్చాయి. అవి పులిసిపోయిన తర్వాత అవి మంచిదా అంట. ఇంకా ఏమంటారు, కూరాడకుండకి ఇంటి దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి కొత్త కుండ కొన్నారు. ఇంట్లో ఉన్న కుండని ఆల్రెడీ యూజ్ చేసింది, ఇంట్లో శుభకార్యానికి యూజ్ చేసిన కుండనే కూరాడకుండగా ఆ రోజు బియ్యం కడిగి అందులో పోస్తారనమాట. అవే తీసుకెళ్తారు అక్కడి వరకు. తీసుకెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ జరుగుతున్నాయి. డాడీ ఇంకా కిందనే కొబ్బరికాయ కొట్టి నాకు ఎత్తారనమాట. అంటే మా అక్క రాలేదు గృహప్రవేశానికి. మా అక్క కోసమే లేట్ అయింది. యాక్చువల్గా గృహప్రవేశం మా అక్క వస్తా అని చెప్పింది ఆస్ట్రేలియా నుండి. రాకపోవడం వల్ల నేను ఎత్తుకున్నా. అక్క ఉంటే అక్కే ఎత్తుకునేది. ఇట్లా గాలికి పోవద్దు అని చెప్పి వెనకాల వదిన హ్యాండ్ పెట్టింది అనమాట, దీపం పోవద్దని. నాని దేవుడి పటాలు, ఇంకా మా అత్తమ్మ హారతి పళ్ళెం, అక్క నీళ్ళకుండ, ఇట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఎత్తుకొని పైకి వెళ్ళినాం అనమాట. మా మమ్మీ గ్రీన్ కలర్ సారీ ఏమో మా మమ్మీ, పింకు అత్తమ్మ, బ్లూ కలర్ సారీ మా మేనత్త, నాని అటు సైడ్ ఇంకో మేనత్త, నా వెనకాల ఉన్నది వదిన. వచ్చేవారు పంతులు, ఇటు సైడ్ ఇంకున్నారు. కొంతమంది కిందనే ఉండిపోయినారు అనమాట. మామయ్య అత్తమ్మ పక్క సైడ్ ఉన్నారు. పెద్దమ్మ ఉండే, చాలామంది ఉండే. నైట్ టైం కదా, ఇంకా అంటే ఓన్లీ దగ్గర వాళ్ళే వచ్చారనమాట. మా పండు ఎంత హెల్ప్ చేశాడంటే చాలా హెల్ప్ చేశాడు ఇందులో. గృహప్రవేశం టైంలో మాత్రం ఒక్కడు చాలు అన్ని పనులు కంప్లీట్ చేయడానికి. మా డాడీకి 2 అమ్మాయిలైనా సరే వాడు ఒక కొడుకు లాగా అనమాట. ఇంకా బిందు వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు డాడీ వాళ్ళకి, మేనమామ అని చెప్పి. పండు అంటేనేమో మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కొడుకు, డాడీ వాళ్ళ అంటేనేమో అనమాట. ఇలా జరుగుతుంది గృహప్రవేశం. ఇప్పుడే లోపలికి వెళ్తామన్నమాట. ఇక్కడ కూడా ఒక గుమ్మడికాయ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఇలా నానమ్మ డాడీ ఇద్దరూ చేస్తున్నారనమాట. డాడీకి నానమ్మ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ కూరాడకుండా, దాని తర్వాత మంగళారతి ఫస్ట్, తర్వాత కూరాడకుండా, దాని తర్వాత దేవుడు పట్టాలన్నమాట. ఇక్కడ నాని పట్టుకున్న మమ్మీను డాడీ, మమ్మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు. నేను ముందెళ్ళా, తర్వాత అత్తమ్మ నీళ్ళకుండ, తర్వాత బియ్యంది. మా మేనత్త వాళ్ళ హస్బెండ్, మా మామయ్య వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండే అక్కడ. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అందరం ముందుకెళ్ళిపోయాం. అమ్మమ్మ ఉంది, మా బుడ్డిగాడు, బుడ్డమ్మ అందరూ ఉండే. మా పాప మాత్రం మంచి రెడీ అయింది పట్లంగా వేసుకొని, కానీ మా బాబు అయితే అస్సలే రెడీ కాడు. లోపలికి వచ్చామన్నమాట. ప్రతి ఒక్క గడప దగ్గర కొబ్బరికాయ కొట్టి రావాలి అని చెప్పి డాడీ అన్ని గడపల దగ్గర కొబ్బరికాయ కొట్టి వస్తుండే. అసలు ఫస్ట్ గృహప్రవేశంలో కూరాడకుండానే ఎందుకు తీసుకొస్తారంటే, ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా, చదువుకున్నా సరే, ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, వ్యవసాయమైనా సరే, ఏం చేసినా మనం తినే తిండి కోసమే కదా. ఆ తినే తిండి ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకే. కాబట్టి
అది మనకు కూరాడకుండా, నీరాడకుండా చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాము. అందులో ఉండే తిండే గదా మనం తినేది. ఏ పని చేసినా అని చెప్పి ఆ రెండిటినే ముందు తీసుకెళ్తారు. పెళ్ళిళ్ళ టైంలో గూడా పెట్టుకుంటారు శుభకార్యాల టైంలో. అన్న ఆశతోటి అవి 2 చల్లగుంటే మనం చల్లగుంటామని అవి 2 ఫస్టే తీసుకెళ్తారంట. ఇది మా మమ్మీ చెప్పింది నాకు. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా నేను. బియ్యమేమో అదే ఏదైనా సరే మనం ఫస్ట్ తీసుకెళ్తున్నామంటే దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో మీరే ఆలోచించండి. దేవుడివి పటాలెందుకు తీసుకెళ్తామంటే, ఆ దేవుడి దయతోటే మనం ఇంత దూరం వచ్చాము అని చెప్పి దేవుడి పటాలు తీసుకెళ్తాము. బియ్యమైనా సరే, తినే తిండి ఏదైనా సరే మనం ఏ పని చేసినా వాటితోటే స్టార్ట్ అవుతది కాబట్టి అవే తీసుకెళ్తామంట. పెళ్ళిళ్ళ టైంలో గూడా మనం పెళ్లి కూతురిని చేసిన తర్వాత కుండలే తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ గూడా అదే అనమాట. తర్వాత పాలు పొంగిస్తారు. మొదటగా పాలు అంటే పాలంతా స్వచ్ఛంగా ఉండాలి. మన మనసైనా సరే, ఇల్లైనా మంచి జరగాలని చెప్పి పాలు పొంగిస్తారు. మరి ఫెస్టివల్స్ టైంలో గూడా అలాగే చేస్తారు. పాలే పొంగిస్తారు. దేవుడి గదిలోకి నేను వెళ్ళాను. తర్వాత నాని, తర్వాత మమ్మీ, డ్యాడీ అట్లా లోపలికి వెళ్ళి బయటికొచ్చామనమాట. తర్వాత మేనత్త అట్లా అందరం వెళ్ళేసి వచ్చిన తర్వాత పూజ చేస్తాం కదా! ఇంటి పూజ అని చెప్పి, వాస్తు పూజ అని చెప్పి అది చేయడానికి మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూర్చున్నారు. అంతా రెడీ అయిపోయింది. ఇది నైట్ టైమ్ కాబట్టి ఇంకా రిలేటివ్స్ చాలా తక్కువ మందొచ్చారు. ఇది పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 గూడా ఉంది. అది అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చి మమ్మీ వాళ్ళ గృహప్రవేశానికి అందరూ వచ్చి ఆశీర్వదించినది నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇది ఏమో నైట్ టైమ్ కాబట్టి చాలా తక్కువ దగ్గరగా ఉండే వాళ్ళని మాత్రమే కొంతమందే వచ్చారనమాట దీనికి. వాస్తు పూజ తర్వాత నైట్ డిన్నర్ చేసి అక్కడే పడుకున్నామనమాట. గృహప్రవేశం రోజు అక్కడే పడుకోవాలి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.